ఇచ్చాడు. వేలెత్తి చూపడం కాదు, ఒకరి పాపాన్ని మనం చూపించడం కాదు, అవగౌరవపరచడం కాదు, మన బలాన్ని చూపించడం కాదు. మన చేతులతో పాపం చేసినాం, మన కంటి చూపుతో పాపం చేసాం, మన యొక్క చెవులు వినిగుడితో పాపం చేసినాం, మన పాదాలు నడుచుకుంటూ పాపానికి పరిగెత్తి ఉన్నాయి. మన శరీర భారముతో మనందరినీ ప్రభుని దేవుడు, ఆ ప్రేమామయుడు, ఆ కరుణామయుడు శిలువలో మన ప్రపంచ మానవ జాతి అందరి కొరకు పాపాన్ని రూపుదిద్దడానికి, పరిహరించడానికి, పారదోడడానికి తాను ముందుకు వచ్చాడు. ఆ తండ్రి ప్రేమను మనకు అనుగ్రహించడానికి ఆ సృష్టికర్త దేవుడు మనకు బహుమానంగా అతని కుమారుడు రక్షకును మనకు ఇచ్చాడు. కాబట్టి మనం ఎంతో భక్తితో వినయంగా మనం సిద్ధపడాలి. కనుక ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, చిత్తశుద్ధి లేని పూజలేలా? మనకు ఒక క్రైస్తవులుగా, క్రైస్తవుడు అంటే అర్థమేమి? క్రీస్తు యొక్క ప్రేమను అనుసరించేవాడు, క్రీస్తు మనకు చూపిన త్యాగాన్ని స్వేచ్ఛగా పెంచేవాడు. ఆయన అడుగులో అడుగు వేసి ఆయన మాటలను మనం ఆలోచిస్తూ మన మనసులో మన హృదయంలో బదిలిపరుచుకొని ఈ యొక్క జీవిత పోరాటంలో ఈ దేవుని యొక్క వాక్కులు మనకు ఆయుధ వరాలు. ఆయుధాలు లాంటివి. ఒక చెట్టు నరకడానికి కత్తి అవసరము, ఒక బండను పగలడానికి శుద్ధి అవసరము. అదేవిధంగా ఆత్మలో సత్యములో దేవుని ఆరాధించాలంటే ఆత్మశుద్ధి అవసరము. రెండవది శరీర శుద్ధి, మూడవది హృదయ శుద్ధి, నాలుగవది మనశ్శుద్ధి. పై మాటలు, పై పొగడ్తలు అవి దేవుని యొక్క అనుగ్రహాన్ని, బహుమానాన్ని మనకు ఇవ్వలేం. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనకు ఆత్మశుద్ధి అవసరము. అందుకే ప్రభు చెప్పినాడు, ఆత్మశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినాడు. ఆత్మశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. గొప్పవాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎదుగున్న వాళ్ళు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. కానీ ఆత్మశుద్ధి రావాలంటే మనం శుద్ధి పొందాలి. మన శుద్ధి కొరకు ఆ మహనీయుడు, ఆ భగవంతుడు, ఆ లోకరక్షకుడు శిలువలో తను ప్రాణాన్ని త్యాగం చేశాడు. పాపాన్ని పోగొట్టడానికి, ఆత్మీయంగా మనల్ని శుద్ధీకరించడానికి తాను మరణించిన 7 మాటల్లో తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించున్నాను. ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకున్నాము. మన ఆత్మలో ఎన్ని విధాలుగా పాపం చేసి సాటి మనుషులకు, దేవునికి దూరంగా ఉంటూ గర్వం, అహంకారం, ఈర్ష, పగ, ద్వేషంతో అని చేసిన ఆ పాపాన్ని మన ఆత్మ నుండి శుద్ధి చేయాలని ఆ ఆత్మక దేవుడు, ఆత్మవరాలు ఆనందించే ప్రభువు మనల్ని 2 చేతులు సాచి ఆహ్వానిస్తున్నటువంటి మనం ఒక పాట పాడుకున్నాం. అందరం లేచి నిలబడదాం. చప్పట్లు కొట్టుకుంటూ నువ్వుంటే నాకు చాలు యేసయ్యా అనే పాట. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వంటే నాకు చాలు యేసయ్యా. ఈ సమయం ప్రభువా, ఈ యొక్క సన్నిధానంలో వెళ్ళిపోతాం ప్రభువా. మా యొక్క కష్టాలను, మా యొక్క విన్నపాలను ఆలోచించాలని ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం. అవును తండ్రి, ఇక మా బాధలలో మీకు తోడే ఉన్నారు, మా యొక్క కష్టాల్లో మాకు తోడే ఉన్నారు. మా యొక్క
మాకు తోడై ఉన్నారు ప్రభువా. అందుకే తండ్రి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు కలిగించండి యేసయ్యా. ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. అవును ప్రభువా, మా యొక్క బాధలు ఎన్నైనప్పుడు ఎన్ని ఇప్పుడైనా ప్రభువా స్తోత్రమయ్యా. ఎన్ని బాధలున్ననో ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. జీవముల పరిశుద్ధుడు మన యేసయ్య మన జీవితంలో పాపాలు ఉన్నా కానీ కష్టాలతో ఉన్నా కానీ మనకు మంచి దారిలో నడిపిస్తాడని, మంచి మార్గంలో నడిపిస్తాడని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువు నామం పలికినా కదలి పాలైనను, అజలు ముంచి వేసిన ఆశలు అరగాయినా. ప్రభువు నామం పలికినా కదలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అరగాయినా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ నీ చాలయ్యా. మాట చాలయ్యా నీ యేసయ్యా. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వు ఉంటే నాకు చాలయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. పరమ వ్యక్తులు మా యేసయ్య ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభువా. మా వైద్యులై, మాకు పరమ వైద్యులై ప్రభువా, మా యొక్క వ్యాధులను నయం చేయండి ప్రభువా. మా జీవితాలలో ఎన్నో కోరికలు ఉన్నాము, ఎంతో అవమానంతో ఉన్నాము, ఎన్నో బాధలుగా ఉన్నాం ప్రభువా. ఇవ్వకండి మరి మా యొక్క కుటుంబాలను వదిలిపెట్టి మీ యొక్క సన్నిధానంలో చేరున్నాం ప్రభువా. ఈ యొక్క సన్నిధానంలో మా యొక్క బాధలు నీకు చూస్తున్నాం యేసయ్య. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆతులే
బంధువులతో కానీ, డబ్బుతో కానీ, ఉదారంగా కానీ, పెద్ద అంతస్తులో ఉన్నా కానీ కొనలేము. బహుమానంగా మనం ఎప్పుడు కూడా పొందలేము. అందుకనే ప్రభు అంటున్నాడు, పైన ఆకాశమందు కానీ కింద భూమి అందు కానీ నాకు తప్ప మీకు వేరే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తండి. ఎందుకు సిగ్గుపెడతారు? జీవితాన్ని ఇచ్చాడు, కన్ను ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు. ఈ శరీరం, మనసు, ఆత్మ, హృదయం ఇచ్చిన దేవుని మనం సిగ్గుపడి కన్నా ప్రేమించాలా, గౌరవించాలా, పొగడాలా, హెచ్చించాలా. కాబట్టి సోదరులారా, ఈ యొక్క పాస్కాయత కాలంలో మన పాపాన్ని పోగొట్టుకోవాలంటే 4 రకాలైన శుద్ధులు మనకు అవసరము. పై మాటలు కాదు, మన వస్త్రాలు కాదు, మన డబ్బు కాదు, మన పేరు కాదు, మన హోదా కాదు, మన బంధువులు కాదు. మొట్టమొదటి ప్రభు, ఆత్మశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శించరు. ఆత్మే పరమాత్మ. మన ఆత్మ మనకు కనపడదు. మన ఆత్మ ఒక దేవునికి మాత్రమే తెలుస్తుంది. అందుకనే మన కంటికి కనపడిన యొక్క పరమాత్మను మన హృదయంలో మనం పోగొట్టుకున్నాము. మన హృదయం నిండుగా ఉండేది పాపం, పగ, ఈర్ష, ద్వేషం, అహంకారం, మదం, మత్సరం. దాని డబ్బుతో పోగొట్టలేము, అధికారంతో పోగొట్టలేము, బెదిరించి పోగొట్టలేము, బంధు బలంతో పోగొట్టలేము. దేవుని యొక్క ప్రేమతోనే పోగొట్టాం. దేవుని అనుగ్రహం అనుకుంటేనే ఆ భగవంతుడు తన యొక్క జీవితాన్ని శిలువ ద్వారా ప్రేమను కుమరించిన భగవంతుడు ఆత్మలో ఉండాలంటే ఆత్మశుద్ధి అవసరము. 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. నాకు ఆత్మ ఉంది, శరీరం ఉంది, హృదయం ఉంది, మనసు ఉంది. నిజంగా నా యొక్క ఆత్మలో శుద్ధి ఉందా? మన యొక్క ఆత్మలో సైతాలు, ఎన్నో కోరికలు, లోకాశలు, బంధు ప్రీతి, డబ్బు పిచ్చి, అధికారం పిచ్చి ఎన్నో ఉన్నాయి. అంత నిండిపోయింది మన యొక్క ఆత్మలో. కానీ సోదరుడా, ఈ యొక్క దుర్మార్గపు ఆస్తుని విలువలు పోగొట్టాలంటే మన ఆత్మశుద్ధి అవసరము. మన ఆత్మశుద్ధికి అవసరం అంటే దాన్ని డబ్బుతో కొనలేము. ప్రేమతో కొంటాం, వినయముతో కొంటాం, పశ్చాత్తాపంతో కొంటాం, ఏడుపుతో కొంటాం. ఆ ఉదారమైన ఆత్మశుద్ధి మనకు దేవుని మనకు మన మధ్యలోకి మన యొక్క ఆత్మలోకి ఆహ్వానించాలి. మన ఆత్మలో ఒక్కొక్క పాపానికి పరితపించి మనము నలిగి విరిగిన హృదయంతో ప్రభువు తన యొక్క అనుచరులుగా ఉన్న పాప పరిహారానికి ఉన్న గురువుల ద్వారా దేవునికి మన యొక్క పాప సంగీతం వరం ద్వారా మన పాపంలో ఒప్పుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా మహిమ, యేసువా ఆరాధన, యేసువా ఘనత. రెండవ శుద్ధి, శరీర శుద్ధి పొందవలను. శరీరం బాడీ బాగుండొచ్చు, అది నల్లగా ఉండొచ్చు, పుల్లగా ఉండొచ్చు, ఎర్రగా ఉండొచ్చు, ఏ విధంగా ఉండదు. ఇది మట్టిలో మట్టి. మీరు మట్టితో చేయబడితే తిరిగి మీ అందమైన శరీరం అనుకునే భ్రమపడే మేలు. నేను చాలా పొడుగాటిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, పుల్లగా ఉన్నాను, నల్లగా అవసరం లేదు. శరీరము మట్టిలో మట్టిగా కలిసిపోతుంది. అందుకని ఆనాడు ఆదాము యోములకు దేవుడు ఒక పండుగ ఆజ్ఞ ఇచ్చాడు. అది పండుగ నిజంగా దేవుని ఆజ్ఞ, ప్రేమాజ్ఞ. ఈ ఆజ్ఞ మీరిపోతే మీరు మట్టిలో మట్టిగా కలిసిపోతారు. ఒకసారి ఆలోచన చేసుకుందాం మనందరూ కూడా. ఈ శరీరం మట్టి, కొంత రోజులు ఉండొచ్చు, ప్రమాదం జరగచ్చు, అది కూలిపోవచ్చు, పేలిపోవచ్చు, అగ్నిలో ఆవిరి అయిపోవచ్చు. కానీ ఇది మట్టిలో మట్టి. కానీ మట్టి నుండి మనం మాణిక్యాలుగా పైకి రావాలి. దేవునికి ఉదారమైన ప్రేమ వరముతో, డబ్బుతో కొనలేము. పశ్చాత్తాప హృదయముతో, భారముతో అలిసిన మనందరినీ ప్రభు ఆహ్వానిస్తున్నాడు. చూడండి సిలువ. ఆ సిలువని ఒకసారి చూసి మనం ఆలోచించుకుంటే మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో చీలలు పట్టుకున్నాడు. మన ఆలోచనలు ఎన్నడో ఉండ మన హృదయంలో ఆయనకి బల్లె పోటు పొడిచారు. తన యొక్క పాదాలు నడుచుకుంటూ చేసిన పాపానికి చీలతో కొట్టారు. తలలో ఎన్నో ఆలోచనలతో తిమురు, గర్వం, అహంకారంతో చేసిన పాపానికి పరిహారంగా దాన్ని విడుదల పొందాలంటే తాను పాపం అనే భారాన్ని, మన భారాన్ని అయినా వేసుకుని ముళ్ళు కిరీటం పెట్టుకున్నాడు. మనకు ఒక సూది గుచ్చుకుంటే ఎంత అల్లాడిపోతామో, ఈ పాపం అనే ముళ్ళు తన శిరస్సు మీద వేసుకున్నప్పుడు ఎంత ఘోరమైన నొప్పి, ఎంత భారమైన ఇబ్బంది, వేదన ఉంటుందో ఒకసారి ఆలోచించుకుందాం. మనకు ఆలోచన తక్కువ, ఆశలు ఎక్కువ. ఎన్నిసార్లు నేను గుడికి వచ్చినా, సత్రాసనంలో ఆరాధన చేసినా, పాటలు పాడుకున్నా, ప్రార్థన చేసుకున్నా,
ఆ యొక్క ఆత్మశుద్ధి లేకపోతే వ్యర్థం. మరి రెండవది శరీర శుద్ధి. మన శరీరం ఎంత అందంగా ఉన్నా, విహీనంగా ఉన్నా, రకరకాల రంగుల్లో ఉన్నా కానీ శరీర శుద్ధి అవసరము. ఈనాటి లోకంలో మనుషులు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక అందమైన స్త్రీ, ఒక అందమైన పురుషుడు అయితే ఆకర్షిస్తారు. ఎందుకు? మరలా పాపంలో ప్రవేశించేదానికి. ఈ అందము అణిగారిపోతుంది. ఈ బలము, ఈ యొక్క పలుకుబడి, ఈ అత్యాసలన్నీ కాలి బూడిదైనా మనకు ఫలితం రాదు. కనుకనే ప్రభువు తన శరీరాన్ని బలిగా అర్పించాడు. హల్లెలూయా, 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 పౌలు గారు ఒకప్పుడు వ్యతిరేకించి దేవుని వ్యతిరేకంగా ఉన్నా అని దేవుడు దర్శనము దమస్కన ప్రయాణంలో దర్శనమిచ్చి తనను నిరూపించుకున్నాడు. అతన్ని కూడా క్షమించాడు. కనుక మనకు శరీర శుద్ధి అవసరము. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం, పేజీ నెంబర్ 174. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 17వ వచనం వరకు చదవండి. ఎవరైనా మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చాలా కఠినంగా ఉండొచ్చు, నిష్ఠూరంగా ఉండొచ్చు. కానీ ఒకసారి మన మనసు పెట్టి, మన హృదయం ఇప్పి, మన శరీరాన్ని, మనసు, హృదయాన్ని, ఆత్మ దేవునికి అంకితం చేసి, ప్రాణంగా పెట్టి, కానుక పెట్టి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే మన శరీర శుద్ధి అనేది చాలా అవసరము. మట్టిలో పుట్టిన మనిషి తిరిగి మనవు ఉద్భవని ఆనాడు ఆదాముతో చెప్పిన శాపం. పాపం వల్ల వచ్చే బహుమానం ఏమంటే శాపము. అది నిత్య మరణం కావచ్చు, తాత్కాలిక మరణం కావచ్చు. అది దేవుని యొక్క అనుగ్రహంలో ఉంది. మనం కష్టపడి నెలంతా ఒక పెద్ద ఉద్యోగం కావచ్చు, ఉద్యోగం చేస్తే మనకు నెల రోజులు జీవితం వస్తుంది. కొంతకాలం బతికేదానికి అవసరానికి మాత్రమే. కానీ శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వలేదు. మన డబ్బు, మన ఆస్తి పాస్తులు, మన బంధువులు ఎవరు ఉండలేరు. కనుక పరిగలారా, ఒకసారి మనం ఆలోచించి శరీర స్థితి కూడా మనకు అవసరం. ఎందుకంటే ప్రభు యొక్క శరీరాన్ని ఎడబోజులో ఆహారంగా తీస్తున్నాము. ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము మనకు ఆత్మాహారము, శరీరానికి బలం. మరి మూడవదిగా హృదయ శుద్ధి పొందవలను. హృదయ శుద్ధి లేని ఆచారం ఎలా? హృదయమే దేవాలయం క్రీస్తు. కనుక సోదరులారా, ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయము 7వ వచనం నుంచి 8వ వచనం వరకు, పేజీ నెంబర్ 847, పేజీ నెంబర్ 847. హృదయ శుద్ధి కలవారు ధన్యుడు, వారు దేవుని దర్శించరు. ఇక్కడ గుడిలోకి వస్తున్నాం, దేవాలయానికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడతాం, దేవుని యొక్క వింటున్నాము ముక్కుబడిగా. ఒక సినిమా చూసినట్లు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నచ్చిన డైలాగ్ మనం చెప్పుకుంటాం, పెద్దలు కానీ పిల్లలు కానీ. ఇక్కడ డైలాగు కాదు, వరప్రసాదాలు. మన వేదనకు బలి అయిన ప్రభు ఇచ్చే ప్రేమ వరాలు. అది డబ్బులో కొనలేము. అది నిత్యనిధి, దేవుని యొక్క ప్రేమ. అందుకే శిశిరో అనే ఒక వేద పండితులు ఏం చెప్పారంటే, ఆకాశాన్ని వ్రాత కాగితంగా మార్చి, సముద్ర జలాలను సిరాగా ఇంగుగా మార్చి, ఈ ప్రపంచంలో ప్రతి వృక్షాన్ని కలమలుగా మార్చి, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి జీవితాంతము ఆ ప్రేమను గురించి రచించిన, రాసిన, చదివిన పూర్తి ప్రేమను ఎవరు కొనలేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను మనం అధికారంతో, డబ్బుతో కొనలేము. అది ప్రేమతో కొనగలము, పశ్చాత్తాప హృదయంతో కొనగలము. లోక ఆశలను త్యజించినప్పుడు ఈ ధనం అనేది ఒక దయ్యము, ఈ ఆస్తి అనేది ఒక మట్టి. ఇలాంటి తాత్కాలికమైన ఆశలను మనం పక్కన పెట్టి, నిరంతరము ఉన్న దేవుడు, శాశ్వత దేవుడు, బలమైన దేవుడు, నిత్యుడు, ప్రేమమైన దేవుని యొక్క
ఆలయంలో మనం చేరి స్తుతించడానికి పూజలో పాల్గొన్నప్పుడు మనము హృదయ శుద్ధి అవసరము. సోదరుల, ఎంత మేధావులున్నా కానీ ప్రసిద్ధి మనకు చాలా అవసరం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని దర్శించరు. ఆత్మికంగా, మానసికంగా, శారీరకంగా మనం శుద్ధి పొందినప్పుడు మనకు దేవుడు ఎన్నో విధాలుగా దర్శనమిచ్చి, ఆ దర్శనాలు ఏ విధంగా అంటే నేరుగా మన ముందు నిలబడి కాదు, కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఊరటనిచ్చేది. అదొక నిధి. మనం బాధల్లో సలసి ఉన్నప్పుడు సలసిన సమస్త జనారా మీరు నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మనం డబ్బుతో కొనలేని, బంధువుతో కొనలేని విశ్రాంతి అనేది, ఆ ఆత్మిక విశ్రాంతి, ఆ యొక్క నిత్య జీవం అనేది వరము దేవుడు తన సిలువ మరణం ద్వారా మనకు ఇచ్చారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు మహిమ, యేసు ఆరాధన, యేసు స్తుతి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు ఒక పాట పాడుకుందాము. శ్రద్ధగా వినండి. పాట నంబర్ 38, పేజీ నంబర్ 188. యేసు గొర్రె పిల్లలు అనే పాటలో యేసు గొర్రె పిల్లలు నేను వదలు దేవుడిలా గొర్రె పిల్లలు, యేసు గొర్రె పిల్లలు నేను వదలు దేవుడిలా గొర్రె పిల్లలు, దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోతున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లలు వదలు దేవుడిలా గొర్రె పిల్లలు. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలపుడి నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలపుడి ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినవి, నా చూపులు తలదించుతున్నవి, యేసు గొర్రె పిల్లలు నేను వదలు దేవుడిలా గొర్రె పిల్లలు, యేసు గొర్రె పిల్లలు
నా కాలము నీకు ప్రియమైనవి, నా నడకలు లెక్క సిద్ధమైనవి. యేసుల పిల్లలు మేము, వదలునే బడిన గొర్రె పిల్లలు. యేసు గొర్రె పిల్లలు మేము, వదలునే బడిన గొర్రె పిల్లలు. దినదినము చనిపోచున్నాము, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లలు నేను, వదలునే బడిన గొర్రె పిల్లలు. యేసు గొర్రె పిల్లలు నేను, వదలునే బడిన గొర్రె పిల్లలు. హల్లెలూయా. మోకరించి ఆరోగ్యంగా మోకరించి దేవుని స్తుతిద్దాం. కాళ్ళు దేవుడు ఇచ్చాడు, చేతులు పైకి స్తుతిస్తాం. మన కళ్ళు మూసుకు మన యొక్క సేవలతో దైవ జ్ఞానాన్ని ఆలోచిద్దాం. దేవుడు మన పరిచారకుడు, మన కాపరి, మన దేవుడు, మన రక్షకుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక నాలుగవది మనశుద్ధి మనకు చాలా అవసరం. మనశుద్ధి మనకు చాలా అవసరము. నీ మనసంతా దానిపైనే ఉంది, ఆ ఆస్తి పైన ఉంది, ఆ డబ్బు పైన ఉంది, ఆ ఉద్యోగం పైన ఉంది, ఆ పదవి హోదా పైన ఉంది. నీ ఆస్తి అంతా రాజకీయం పైన ఉంది. చాలా మంది మన శ్రోతలు ఇరుగు చెప్పుకుంటున్నారు. కానీ మన యొక్క మనశుద్ధి లేని ఆచారం ఎలా మనం గ్రహించగలం. కనుక సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇలా చెబుతున్నారు. సామెతల గ్రంథము 2వ అధ్యాయం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాము. కుమారా, నా పలుకులను జాగ్రత్తగా వినము. మనము కుమారులు ఎప్పుడైనామంటే మన తల్లి గర్భంలో పుట్టినప్పుడు కాదు, దేవుని యొక్క సన్నిధానంలో మన పాపాన్ని ఆయన ప్రేమతో ఆదరించుకోబడినప్పుడు మనం ఆయనకి బిడ్డలైనాము. నిత్య జీవ వరాన్ని మనం డబ్బుతో కాదు, పలుకుడితో కాదు, ఉదారంగా ప్రేమతో పొందాము. కనుక కుమారా అని మనం పిలుపుతున్న దేవుడు మనల్ని కుమారా, కుమార్తె. కనుక సోదరులారా, వివేకమును చక్కగా గ్రహింపము. ఆ వివేకము, దేవునికి వివేకం అనేది మనం చక్కగా గ్రహించాలి. ఆమె అంటుందంటే అబ్బా చాలా చక్కగా ఉంది, చాలా సౌదర్యంగా ఉంది, ఆ స్వీట్ చాలా బాగుంది, తీగా ఉన్నాడు. ఆ తీగా ఉండిన స్వీట్ తినేవాళ్ళు ఇప్పుడు షుగర్ వేస్తా బాధపడుతున్నారు. ఊరిగా వచ్చే ఊరంతా వస్తారంట. కానీ ఇది ఊరిగా వచ్చాక దేవుని కృప, దేవుని అనుగ్రహం, ఆయన ఆశీర్వాదం అనే అనుగ్రహాలు పాప మన్నింపుతో వచ్చేవి, శరీర శుద్ధితో వచ్చేవి, మానసిక శుద్ధితో వచ్చేది, ఆత్మిక డబ్బులో పనిలేని వరాలను కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. నీవు జ్ఞానమును ఆర్జింపుము, తెలివి కొరకు ప్రాట్లాడము. దైవ జ్ఞానం, చదువుకునే జ్ఞానం కాదు. ఎన్నో పుస్తకాలు చదువుతారు. మనకు 4 పుస్తకాలు ఉన్నాయి, గ్రహించండి. బహుశా ఎవరో చెప్పింటారు మీకు 4 పుస్తకాలు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ లెక్కలు ఉన్నాయి కదా. ఆ ప్రకారంగా మన జీవితంలో కూడా దేవుడు 4 రకాల పుస్తకాలను మనలో ప్రవేశపెట్టాడు. అది మనస్సు ఒక పుస్తకం, శరీరం ఒక పుస్తకం, హృదయం ఒక పుస్తకం. ఇవి 4 పుస్తకాలు మనం చదవాలి. నువ్వు నేను గుడికొచ్చినా, సత్రాలు చేసినా, పాటలు పాడినా మనలో మార్పు లేకపోతే మరలా మనము
మట్టి బొమ్మలతో సమానము. కనుక సోదరుడు మనం గ్రహించుకుందాం. వేదాంతులు కావచ్చు, మన గొప్ప జ్ఞానాలు కావచ్చు, డబ్బుతో మనం దేవుని వరాలను కొనలేము. మన మనస్తాపముతో ఎవరి మనసు శుద్ధిగా ఉంటే వాళ్ళే ఆ దేవుని అనుగ్రహాలు ఉదారంగా పొందాడు, ఉచితంగా దేవుడు ఇస్తాడు. కనుక సోదరులారా, జ్ఞానమును వెండిని వలె వెతుకుము, భూమిలో దాచిన దీనిని వలె గౌరవము. ఈ దైవిక జ్ఞానం, ఈ పుస్తకాలు చదివే జ్ఞానం కాదు, మనకు శాశ్వతమైన నిధినిచ్చేది దైవ నిధి, ప్రేమ నిధి. ఆ నిధి పరలోకంలో ఉంది, మరి మన మధ్యలో కూడా ఉంది. మన మధ్యలో గురువుల ద్వారా కావచ్చు, వేదాంత ద్వారా కావచ్చు, ఈ వాక్ ద్వారా కావచ్చు, ఆ బంగారు నిధిని మనం స్వీకరించాలా, పొందాలా ఉచితంగా అనే దేవుడు ఈ బోధం ద్వారా మనకు ఉచితంగా ఇస్తున్నాడు. దాన్ని మనం నిర్లక్ష్యంగా ఒక గాలిగా ఎగిరిపోయి ఆత్మ వదిలేస్తాం బయటకు వెళ్ళి. మన జీవితాంతము ప్రేమ సన్నిధిలో ఆయన పేరుతో అడుగులు వేయాలి. ఆయన దేవుని మాటలు మనం ఆలోకించాలి. మన కంటి చూపుతో దేవుని రాకడ కోసం ఎదురు చూడాలి. కరుణ గల కంటి చూపుతో రాకడకు ఎదురు చూడాలా. ఉదారంగా దేవుడిచ్చే బహుమానాన్ని మనం పొందాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు కరుణను విశ్వసనీయతను అలవరుచుకోము, వాడిని దండవలే నీ మెడలు వేసుకున్నాము. కరుణ దయ కనుకని మనము ఒక మెడలో ఒక రాజకీయ నాయకులను గౌరవించడం, పూలదండలు వేస్తారు, శాలను కప్పుతారు. చనిపోయినప్పుడు కూడా వస్త్రాలు కప్పుతారు, పూలు వేస్తారు. మన యొక్క జీవితం అనేది టెంపరరీ, తాత్కాలికము. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనకు నాలుగవదిగా మనశ్శుద్ధి అవసరము. మన మనసులో అన్నీ ఉంటాయి, మనసులో దేవుడు పక్కకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఇర్మీయా గ్రంథములో కాదు, యాకోబు గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనం వరకు, యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము 8-9 వరకు, పేజీ నంబరు 245 చదవండి. పేజీ నంబర్ 245. నిన్ను ప్రేమించుకున్నట్టుకే నీ పొరుగు అని ప్రేమించుము అను లేఖనమన్నది ప్రముఖమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చుట సముచితము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనస్సుద్ధి కలవారు దేవుడు దర్శించరు అని గ్రంథములో బైబిల్ ఆధారాలతో. కాబట్టి మన యొక్క మనశుద్ధి ఎక్కడెక్కడో పోతుందో, కాశల పైకి ఒక తినే వస్తువులు కావచ్చు, ఒక ప్రేమించే వ్యక్తులు కావచ్చు, ఉద్యోగం కొరకు కావచ్చు, రకరకాల పదవులు హోదాల కోసం మన యొక్క మనసు ఉంటుంది. దానివల్ల మన యొక్క మనసును పాడు చేసుకుంటాము. మనలో దేవుడు నివాసం ఉండాలని మన ముందు ఉన్నాడు, మనకు కనపడకుండా ఉన్నాడు, మన చెవికి వినపడకుండా, కంటికి కనపడకుండా ఉన్నాడు. అలాంటి దైవమూర్తిని, అలాంటి శాశ్వతమైన దేవుని యొక్క ప్రేమను మనం పొందాలంటే శుద్ధి కావాలి. ఏకాంత హృదయంతో దేవుని ఆరాధించాలి. ఉదాహరణకు యావేల గ్రంథములో 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 13వ వచనం చదువుకుందాం. యావేల గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 13వ వచనం, పేజీ నంబరు 983, 84. పేజీ నంబరు 983, 984. దయచేసి చదవండి. ఎవరు చదివండి రా, చదువు. పేజీ నంబరు 983, 984. అధ్యాయం 2 యావల గ్రంథంలో 2వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు, 12-13 వచనాలు. పేజీ నంబరు 983, 984. మీ బట్టలు చించుకొనటం చాలదు, మీ బట్టలు చించుకొనడం చాలదు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు, మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు. మీరు ప్రభు చెంతకు తిరిగి రండు, ప్రభువు చెంతకు తిరిగి రండు. అతడు కరుణామయుడు, దయామయుడు, సులభముగా కోపపడువాడు కాదు, అనంతమైన ప్రేమ గలవాడు, తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలిపెట్టును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సోదరి క్రీస్తు యేసులో మనమందరము దేవుని బిడ్డలే. మనకి ఎన్ని హోదాలు, పదవులు, అధికారాలు ఇచ్చి ఉండదు,
కానీ మనమందరం ఆ దేవుని యొక్క ప్రేమను పొంది ఆ దేవుని యొక్క మనలో మనము సభ్యులుగా ఉన్నాం. ఆ సభ్యులుగా ఉండే ఈ యొక్క క్రైస్తవ మందలో మనం విడిపోకూడదు, చెడిపోకూడదు. దేవుని మాటలు వింటూ ఆయన ప్రేమ మాటలోనే మనం నడవాలి. అప్పుడే మనకు నిత్య సన్నిధి, నిత్య ప్రీతి దేవుని ప్రేమను మనం ఉదారంగా ఉచితంగా పొందగలము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ప్రకారంగా దేవుని స్తుతిస్తూ హల్లెలూయా అని మనం పొగుడుతుంటే మనలో ఉండే సాతాను ఆలోచనలు తొలగిపోతాయి. మన మనశ్శుద్ధి అవసరము, శరీర శుద్ధి అవసరము, హృదయ శుద్ధి అవసరము, ఆత్మశుద్ధి అవసరము. ఈ 4 రకాలైన శుద్ధి మనలో లేకపోతే మన ఎవరైనా సరే ఎంతమైనా సరే మనకు వచ్చే మార్పులు తీరు. అప్పుడు మనం హీరోలు కాలేము. మన హీరో, ప్రేమ హీరో, మనసు హీరో, హృదయ శుద్ధి గల హీరో మన యేసు ప్రభు. యేసు అంటే రక్షకుడు. అందుకే ఖురాన్లో రాసినారు, సూరాగ్రంథంలో చదువుకున్నాను. ఈసా ఇబ మరియని, మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు జన్మిస్తాడు. ఆయన ఎట్లా పుడతాడంటే రూహ్, దేవుని యొక్క ఆత్మలో జన్మిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అదే ఉంది కదా. మరియమ్మకు మంగళ వచ్చినప్పుడు నీవు పరిశుద్ధాత్మను నా గర్భధరించి ఒక కుమారుని కంటావు. మళ్ళీ భగవద్గీతలో సామవేదములో 7వ శ్లోకంలో ఏమని రాయడారంటే ఓం శ్రీ కన్యశుద్ధాయ నమః అంటే వాళ్ళ చెప్పలేని అర్థాన్ని హిందువులు ముస్లింలు దగ్గరికి వస్తూ ఉంటారు. ఓం శ్రీ కన్యశుద్ధాయ మాట ఏదో వేరే వేరే మాట చెప్తారు, మోసం చేస్తారు. ఒక కన్య గర్భం నుండి శుద్ధి గల మరియమ్మ గర్భములో రక్షకుడు యేసుక్రీస్తు జన్మిస్తాడు. హల్లెలూయా. ఓం శ్రీ ఉదాత్తాయ నమః. ఉదాత్తాయ నమః అంటే మనకు ఉదారంగా ఆయన ప్రేమను పంచిస్తాడు. ఓం శ్రీ పంచగాయ నమః. మన నిమిత్తము, మన పాప విమోచన నిమిత్తము తాను కాళ్ళు చేతుల్లో బయలుకు పోట్లు 5 గాయాలు పడతాయి. దానికి చదవండి, మన బైబిల్ చదవండి, ధ్యానించండి. ప్రతిరోజు మనం నిత్యము మంచి మంచి ఆహారాలు కావాలని ఎవరు ఆ ఆహారం తాత్కాలిక పూర్తి మట్టి అయిపోతుంది. మట్టి కానిది బంగారం కంటే విలువైంది, అది పటిష్టమైనది దేవుని మాటలు. ఎవరు నమ్మి ఎవరు ఆచరిస్తారో వాళ్ళు ఉచిత బహుమానంతో దేవుని సన్నిధిలో చేరుతారు. ఆ బహుమానం డబ్బుతో కొనలేవు. అందుకే ఒక సిక్కు మత గురునానక్ అని ఒక మాట చెప్పాడు. నీది ఏ కులమో, నీది ఏ మతము, నీ జాతేమి, నీ పేరేమి, నీ రంగేమని అడగంట దేవుడు నువ్వు ఎలా జీవించితివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మత గ్రంథాలు, ఆ ప్రవచనాలు ఒక ఏకైక దేవుని మరుగుపెట్టి బోధిస్తే మన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నిత్యుడైన యథార్థమైన శాశ్వతమైన దేవుడు ఉండే గ్రంథము మనం చదివి ధ్యానించాల. కంఠస్థం చేయాల. పాస్కాలని కాపీలు కొడతారు, బిట్లు ఇస్తారు. బిట్లు కాపీలు అవసరం వల్ల దానివల్ల మనకు తిట్లే. కానీ ఆ బిట్లు వద్దు మనకి జీవితాంతం మనకు జీవం పోసే బైబిల్ గ్రంథాలని బంగారం కంటే విలువైన దేవుని యొక్క మాటలను మీరు చదువుకుని ఆ జీవపు ఊటలను మన శరీరంలో, ఆత్మలో, హృదయంలో మన మనసు పెట్టినప్పుడు మనం బాగుపడతాం. ఆ దైవిక వరాలను ఉచితంగా పొందగలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా మహిమ. అందరూ లేచి ప్రేమించడం అధికముగానే పాటతో దేవుడిని స్థుతించుకుందాం. పేజీ నంబర్ 299, పాట నంబర్ 255. అందరం లేచి చప్పట్లు కొడుతూ ఆ యేసయ్యను అధికంగా ప్రేమిస్తాం. చప్పట్లు కొట్టండి.